మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. ఖచ్చితంగా ఆ పోస్టర్ ఫ్యాన్స్ తగ్గట్టే పాజిటివ్గా వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ కూడా బర్త్డే సందర్భంగా అందరికీ ఇంటి దగ్గర చెప్పారు, ట్రీట్తో అందరినీ సెలబ్రేట్ చేసుకున్నారు. సో పాజిటివ్ చాలా అద్భుతంగా ఉంది. కొంతమంది కావాలని కొన్ని సినిమాలతో పోలుస్తున్నారు. అలా ఉంది, వాళ్ళ శక్తి సినిమా లెక్క ఉంది, కార్తిక్ సినిమా లెక్క ఉంది, పలానా కంగోలు అంటే ఇట్లా రకరకాలుగా. అలా ఏం లేదన్న, ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారమే డైరెక్టర్ అసలు అల్లు అర్జున్ డేట్స్ దొరకకనే చాలామంది డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అట్లీ గారు గత 2 సంవత్సరాల సంది ఆయన ఎమ్మటి తిరిగి స్క్రిప్ట్ చేసుకొని ప్రతిదీ కూడా చాలా డిసిప్లైన్గా సినిమాని ఒక హాలీవుడ్ లెవెల్లో తీయాలి. ఇంకా అల్లు అర్జున్కి పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్లో కూడా ఫ్యాన్స్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో సో ఈ సినిమాని మరి ఈ రాక సినిమాని భారీ బడ్జెట్ తోటి హై టెక్నాలజీ జర్మనీ అయితే వరల్డ్లో ఎంత టెక్నాలజీ ఉందో సినిమా గురించి ఆ టెక్నాలజీ మొత్తం ఈ యొక్క రాకా సినిమాల్లో వాడుతున్నారు. ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ చిన్న చిన్న విషయాలకే చాలా సపరేట్గా డిసిజన్ తీసుకోవడం, హార్డ్ వర్క్ చేయడం ఉంటుంది. మరి ఆయన పుష్ప 1, ద రైజింగ్, పుష్ప 2, రూల్ నేషనల్ అవార్డు విన్నర్, తొలి హీరోగా అందరికీ మనం చూసాము, అవార్డు తీసుకున్నారు. దాని తర్వాత మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ చెప్పవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని అన్ని సినిమాల కంటే ఈ సినిమా భారీ బడ్జెట్. సో కంటెంట్ వేరు. సో ఇది మొత్తము ఫైరింగ్ సంబంధించింది. సో ఓల్డ్ లెవెల్లో అంటే మ్యాక్సిమమ్ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇప్పుడు జరిగే మూవీస్ కూడా అన్నీ విజువల్స్ బట్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమమ్ తన పర్ఫార్మెన్స్ స్కోప్తో పాటు సో గ్రాఫిక్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అందరిని ఆకట్టుకోవాలి, ఒక ఫైరింగ్ సబ్జెక్ట్ తీసుకున్న వ్యక్తి కాబట్టి డిఫరెంట్గా ఇది బెస్ట్గా ఉండబోతుంది మ్యాక్సిమం. అయితే చాలా మంది ఏమంటే కామెంట్ చేస్తున్నారు, పెద్ద ఏమో పూర్తిగా లోకల్ అంటే మన విజయ్ చేతి, కానీ అల్లు అర్జున్ సినిమా ఏమో ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళింది. సో ఎందుకు రామ్ చరణ్ గారు ఇట్లా లోకల్గా తీసుకున్నారని అసలు కామెంట్ చేస్తారు, ఏమంటారు? అలా ఏం లేదు. చాలామంది సినిమా గురించి తెలియని వాళ్ళు మామూలు వాళ్ళు మాట్లాడతారు. సినిమా కంటెంట్ కానీ డైరెక్షన్ ఈ సినిమా వాతావరణం ఉన్న వాళ్ళు అలా ఎవరు తీసుకోరండి. నార్మల్ వ్యక్తులు ఏదో వాళ్ళు టైంపాస్ కోసం రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత కష్టపడుతూ సంవత్సరాలు కష్టపడి ఇలా అనుకోవడము మనం చాలా తప్పు. సో అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సినిమా వాళ్ళు కాదు. సో వాళ్ళందరికీ ఒకటే, సినిమా రిలీజ్ అయినాక సినిమా హిట్ అవుతుందా ఎలా ఉంది దాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్పితే సినిమా చూడకుండా రివ్యూ చెప్పేవాళ్ళు అదంతా చెప్పేవాళ్ళు బ్లేమ్ చేసేవాళ్ళు అంతా కరెక్ట్ కాదు. సో ఎవరి స్టాండర్డ్ లెవెల్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి స్టార్డమ్ వాళ్ళకే ఉంటుంది. ఖచ్చితంగా అవును, డైరెక్టర్ బాబీ మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి దర్శకత్వంలో సినిమా మొన్ననే ఓపెన్ చేయాలని పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది డైరెక్టర్ బాబీ గారు. సో అంతకుముందుకే మంచి అనుబంధం, స్నేహం ఉండడంతో సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్రెడీ చేశారు. అంత అనుభవం, మంచి ఫ్రెండ్షిప్. సో కలిసి వెళ్ళాడు. సో కలవడానికి చాలా ఆతృతగా చాలా కొటేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. సో నిజంగా ఒకసారి ఈ సినిమాలో మన అన్నయ్య సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో శంకర్రాజ్ జిందాబాద్ ఒక చిన్న రోల్ లాగా ఇప్పుడు ఇందులో కూడా చాలా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్. మరి మనం చూసాము అతను వాళ్ళ వీరేలో ఇద్దరు హీరోలని, మాస్ మహారాజా రవితేజని, చిరంజీవి గారిని, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంత గొప్ప స్టార్స్ అయ్యారో వాళ్ళిద్దరు మేనేజ్ చేశాడు. మరి ఇందులో కూడా ఖచ్చితంగా అందరైతే నిజంగా ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఒక రోల్ చేయబోతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కూడా ఒక మెసేజ్ ఉంటుంది. సో ఏదైతే గెలువరు చేయరు అయితే అన్నారో ప్రజల విమర్శలు మొత్తం అవి కొట్టేసి సో తను సీఎంగా, డిప్యూటీ సీఎంగా బాధ్యత నిర్వహించి ప్రజలందరూ మనల్ని పొందారు కాబట్టి సో డైరెక్టర్ బాబీ గారు నిజ జీవితంలో అలాంటి కొన్ని సంఘటనలు చేసే అవకాశము తప్పకుండా మెగా ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఫ్యాన్స్ మాత్రం పండగే. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో సినిమా. మరి మెగాస్టార్ అన్నయ్య, మరి పవర్ స్టార్ తమ్ముళ్ళు ఇద్దరు ఓ రేంజ్లో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్, మరొక హిట్ అని చెప్పవచ్చు బాబీ గారికి. సో ఇది